అన్న V5 V5 బుద్ధిస్టులు బహుజన ఉద్యమకారులు అందరూ కూడా మహనీయులు రాయపట్నం డప్పు కళాకారులు పాగి వెంకన్న పల్లిసూతల చేను ఆర్ఎంపల్ సతీష్ భారత రాజ్యాంగం దినోత్సవ శుభాకాంక్షలతో కొడిపల్లి శ్రీనివాస్ పాది గారు పూలదండతో మహనీయులు అర్పిస్తూ ఉన్నారు. అలాగే విజయ్ కుమార్ గారు కేంద్రంలో జడ్పీ మీటింగ్ హాల్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఖమ్మం జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ సభని జరుపుకోవడం జరిగింది. ఈ సభకు బహుజన మేధావులు, కవులు, కళాకారులు, పత్రికా విలేకరులు, మీడియా వారికి, వివిధ హోదాల్లో ఉన్న అన్ని పార్టీల సభ్యులకు జై భీములు తెలియజేస్తున్నా. శుభదినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని మరి ఆ ప్రతులను అందించిన రోజు కాబట్టి మేము ఒక నిర్ణయం ప్రకారం అందరినీ సమీకరించి ఒక వేదికను తయారు చేసి ఈరోజు ఒక సభను నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి నిర్వహించుకోవడానికి తగ్గ విషయం పెద్దలు గౌరవనీయులు మా ప్రొఫెసర్ గారు తిరుపతి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మా యొక్క డిమాండ్స్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడని కొన్ని అంశాల మీద మేము ఈరోజు కొన్ని డిమాండ్స్ పెట్టాం. నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నామకరణ చేయాలని, అదేవిధంగా కరెన్సీ నోట్లపైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలని, ముద్రించాలని, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న అవకతవకలను తీసివేయబడుతున్న తరుణంలో పరిరక్షించాలని మేము ఈరోజు ప్రత్యేకమైన డిమాండ్లతోని మరి అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తీర్మానించడం అయినది. ప్రముఖ పెద్దలందరూ వచ్చారు, కవులు, కళాకారులు, డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ ఖమ్మం జిల్లా నుంచే ఈ ఉద్యమాలు ఈ బహుజన వర్గాల నుంచే చైతన్యం తీసుకొచ్చి ఈ చైతన్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తున్న లింగాల రవికుమార్ గారికి, కత్తి నెహ్రూ గారికి, మరి జగదీష్ గారికి, సత్యనారాయణ గారికి, నాతో పాటు వచ్చిన కృష్ణబాబు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ మరి మీ ముందు ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా సోషల్ మీడియాగా
ఫస్ట్ ఆదిలోనే డప్పు కళాకారులను గుర్తించి ఆ కళాకారులకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ తీర్మానించడం అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఊర్లో సాటింపు కళాకారులు ఉంటారో వారిని గుర్తించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా జై భీములు తెలియజేస్తూ సెలవు కూడా జై ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే అసమానతలతో కూడినటువంటి ఈ సమాజంలో కుల మత ఆర్థిక మానవత అసమానతలతో నిర్మించబడినటువంటి కొనసాగుతున్నటువంటి ఈ దేశంలో సమానత్వపు హక్కులు ఇచ్చి ఈ దేశ ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులు కల్పించి ఈ దేశంలో ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని, ఒక గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థని నిర్మించి దేశ ప్రజలకు అందించినటువంటి రోజు ఈరోజు నవంబర్ 26, 1949లో భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి రోజు. అందుకని ఏదైతే ఈ దేశంలో సమానత్వపు విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అందించారో ఆ మహనీయుడి యొక్క ఆశయాలు, ఆలోచన విధానాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా దాన్ని ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఫలితాలు, రాజ్యాంగ ఫలాలు పొందే విధంగా ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా పునరంకితం అవుతూ ఈరోజు జరిగినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు మాదిగ దండోరా రాష్ట్ర మరియు జిల్లా శాఖ పక్షాన కొమిలి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాజ్యాంగం, దాని యొక్క అమలు, ప్రపంచం మొత్తం కూడా ఆనాటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా రాజ్యాంగం ఎవరు రాస్తారంటే పక్కనున్న మేధావిని చూడకుండా దేశంలో మొత్తం చూస్తే బంగ్లాదేశ్లో ఒక వ్యక్తి దొరికి, ఒరే నాయన మీ దేశంలోనే ఒక మంచి మేధావి ఉన్నాడు, ప్రపంచ మేధావి, ఆయనతోటే రాయించుకోండి, నేనెందుకు రాయడం అని అంటే అప్పుడు అంబేద్కర్ గారు గొప్ప చెప్పారనేది ఇది చరిత్ర చెప్పిన సత్యం. అప్పుడు అంబేద్కర్ గారు అసలు భారతదేశం అంటే ఏంటి, 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలో అణచివేతలు ఎలా జరిగాయి అవన్నీ తీసుకొని తయారు చేసినప్పుడే అశోకుడు మనకు రాజు ఉన్నాడని తెలిసింది. ఆయన సింబలే ఆ 4 సింహాలది. కాబట్టి దయచేసి అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది బహుజనుల రాజ్యం, భారతదేశం బహుజనుల రాజ్యం. ఈ బహుజనుల రాజ్యాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి అంబేద్కర్ మనకి ఇచ్చిన చక్కని గ్రంథం అది. ఆ గ్రంథాన్ని అందరం చదువుకోగలిగితే భారతీయులకి మళ్ళీ మనదే రాజ్యం అనేది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో, మాదిగ దండోరా ఆధ్వర్యంలో ఖమ్మంలోని జెడ్పీ హాల్లో జరిగినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమైక్య నుండి ఈ సభని అభినందిస్తూ ఈ సభలో అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసి రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలని, పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వం చేర్చాలని, రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రభుత్వం సెమినార్లు మరి మీటింగులు జరిపి ఇది కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ల ఆధ్వర్యంలోనే రాజ్యాంగాన్ని ప్రజలకు తెలిసే విధంగా గ్రామాల్లో సెమినార్లు పెట్టాలని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఎమ్మటే తక్షణమే దీనికోసం ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవరపు జగదీష్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.